guarantee your father's support. I know that, okay? I'll talk to my father. Okay, I'll figure it out. Trust me. I will sort it out. Listen, man. Sort it out soon, or else repairs. కోట్లు వద్దని చెప్పాడు. పోనీ నేను తీసుకుని చేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్లేదు, అడ్డుపడుతున్నాడు. నేనెప్పుడు సొంతంగా బిజినెస్ చేసేది. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఏ బిజినెస్ చేయడానికి కుదరదు. ఓ పని చేయాలి, ఆయన్ని లేపేయాలి. చేయించినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంట్లో ఉంది. డన్. తీరా ఎక్కడ్రా? ఏంట్రా వీడు దాని పేరేదో మంత్రంలా మళ్ళీ మళ్ళీ జపిస్తున్నాడు. తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడరా? ఎందుకురా అలా పిచ్చి పట్టిన వాటిలో అడుగుతున్నావు? లవ్వా? లవ్వే కదా? అందుకేనా మాకు తెప్పేశావు? అందుకే మాకు తెప్పేశావా? లిసన్, ఒకడు మాకు ద్రోహం చేశాడు, వాడిని చంపరా నిన్ను పంపిస్తే వాడిని చంపకుండా నువ్వు మాకు ద్రోహం చేశావు. చేసావా లేదా? ఇప్పుడు నేను వీడిని చంపాలి. నన్నేమన్నా చేసుకో, తీరా వదిలేరా. దానికోసమా ఇదంతా చేసింది? దానికోసం? అయినా నువ్వు ఒక ఫూల్ రా, ఒక బ్లడీ ఫూల్. ఏంటి నమ్మట్లేదా? నమ్మట్లేదు కదా? నీకోసం ఓ పని చేస్తాను, దాని నోట్తోనే నీకు చెప్పిస్తాను. ఓకేనా? రే దాన్ని లాక్కురండి రా. చూడు చూడు చూడు, కనిపించిందా? నువ్వు వస్తావని దానికి తెలుసురా. నువ్వు ఎవరో కూడా దానికి తెలుసు. కనిపించిందా? చెప్పవే, వాడికి చెప్పు. చెప్పవే, వాడిని ప్రేమించినట్టు నటించి మోసం చేసిన విషయం వాడికి చెప్పవే. చెప్పు, చెప్పవే, చెప్పు. పేరేమన్నారు? మైకల్. మైకలా? నో డాడ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నో వరీస్, ఐల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. అసలు నీకు బుద్ధి ఉందా? వాడితో ఎందుకు వచ్చావు? ఒంటరిగా రమ్మన్నాను కదా. వాట్స్ హ్యాపెనింగ్? డాడ్ డోంట్ వరీ, నేను అతన్ని రమ్మనకపోయినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ రిస్క్ లేదు. నేను చెప్తే వింటాడు. బయటే వెయిట్ చేస్తున్నాడు. మైకేల్, ఐమ్ సారీ, నేను చాలాసేపు వెయిట్ చేయించాను. నా ఫ్రెండ్ రాలేదు. పద మనం వెళ్దాం. ఫాలో అవ్వమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరిని ఫాలో అవ్వమని నేను ఒకరిని పంపనా? పంపుతా కదా. స్టూపిడ్ ఫెలో. దాన్ని వదిలేరా. లేవే రామ్మా, ఇట్రా ఇట్రా.
సిటీ మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేసే మా నాన్న కూడా వీడేం పీకలేకపోయాడు. అలాంటిది నీ భలే కంట్రోల్ చేసావి, భలే కంట్రోల్ చేసావు. నీ పవిత్రమైన ప్రేమకి దీనితోనే నీకు గిఫ్ట్ ఇప్పిస్తా. కాల్చబే, పట్టుకో, కాల్చు కాల్చు. అమ్మా అమ్మా అమ్మ, కాల్చమ్మా, కాల్చు. నువ్వు వీడిని కాల్చకపోతే అడి బుర్ర పగిలిపోద్ది. నా కూతురిని వదిలేయండి. ఇదంతా నీ వల్లే జరిగింది. బ్లడీ వేస్ట్. కాల్చవే, కాల్చు కాల్చు, కాల్చవే. అదేంటే అలా కాల్ చేసావు? అయ్యో పాపం. నువ్వు వీడిని కాల్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి. వాడి బాడీని తీసుకెళ్ళి తోసేయండి రా. దాన్ని మాత్రం ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి రా. దాని టేస్ట్ నేను కూడా చూడాలి. దాంట్లో ఏదో స్పెషల్ ఉంది. warning you. Don't fall for me. I'll break your heart. Don't fall in love with me. I'll break your heart. Michael? విశ్వాసం నమ్మకమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడుంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడు రా. నువ్వేంట్రా వాడిని మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు.
ఈ రెండు వాడుకునేవాడు గురునాథ్లా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకెల్ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు.